ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ బంద్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఆ విధంగా 42% బీసీ రిజర్వేషన్ల పట్ల హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కఠినంగా వ్యవహరించాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు అన్యాయం చేశాయి. సుప్రీంకోర్టులో కూడా వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో కొట్టేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే మీరు ఎన్నికలు జరపండి అనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది సరైనది కాదు, ఇది దుర్మార్గమైనటువంటి తీర్పు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కేంత వరకు ఐక్యంగా మేము ఉద్యమిస్తూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం.